అందరము అంగీకరిస్తున్నట్లు తల ఊపి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి మాకు ప్రసాదం ఇచ్చి పంపించారు. మహాస్వామి వారు మా బస్సు యొక్క డ్రైవరు కండక్టరుకు కూడా ఈ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. మేము మా యాత్రను కొనసాగించాము. మరుసటి రోజు ఉదయం లేచి స్నానాదులు ముగించుకొని బయలుదేరుతున్నాము. రామనాథన్ అని మాతో పాటే వచ్చిన ఒకతను నా వద్దకు వచ్చి, మనం ముందు తలకావేరికి వెళ్దాము, అక్కడ సంకల్ప స్నానం చేసి తరువాత శృంగేరికి వెళ్దాము అని నన్ను ఒప్పించబోయాడు. నేను ఒప్పుకోక, పరమాచార్య స్వామి వారు మనకు ఏమి చెప్పారో అలాగే చేద్దాం అని అన్నాను. కానీ వాళ్ళకి అది నచ్చలేదు. ముందు తలకావేరికే వెళ్ళాలి అని ఒత్తిడి చేశారు. వారు ముందే మాట్లాడుకున్నారేమో. నేను ఎంతగా ప్రాధేయపడ్డా నా మాట వారు వినిపించుకోలేదు. బస్సు తలకావేరి వైపు ప్రయాణించింది.